ఏకాదశి వ్రత కథలు. మొదటి కథ అంబరీషుడి కథ. అంబరీషుడు నాభాగుని కుమారుడు. ఒక పర్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి 24 ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతూ ఉండగా దూర్వాస మహర్షి వస్తాడు. దూర్వాసుడికి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు. స్నానార్థం నదికి వెళ్ళిన దూర్వాసుడు ఎంతకు తిరిగిరాడు. ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడవకముందే మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది. భుజిస్తే అతిథిని భంగపరిచినట్లవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేస్తాడు. అప్పుడు దూర్వాసుడు నదీ స్నానం ముగించుకుని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు అగ్రహోదగ్రుడై తన జటలలో ఒకదానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచిపెడతాడు. అంబరీషుడు విష్ణు భక్తుడవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు. సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దుర్వాసుడి మీదకు వెడుతుంది. బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు. చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడిని శరణు వేడుకొమ్మని అంటాడు. అప్పుడు గతిలేక దూర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది. ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం. ఇక రెండవ కథ రుక్మాంగదుడి కథ. పూర్వం రుక్మాంగదుడనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటిపాపల వలె చూసుకుంటూ ఉండేవాడు. ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలోనున్న రంభను చూసి రుక్మాంగదుడు మోహావేశపరుడై తనను వివాహమాడమని బతిమాలాడు. ఆమె ఎల్లవేళలా తన వశవర్తి అయి ఉంటేనే పెళ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతభష్టుణ్ణి చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని కోరింది. ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు. తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడే ఏకాదశి. ఏకాదశి అంటే తిథులలో 11వది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున 2 ఏకాదశులు వస్తుంటాయి. ఆ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు. చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఓ పర్వదినమనే చెప్పాలి. ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనస్సు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహపరాలు 2 కరతలామలకం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.